దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టీ20 మ్యాచ్లో భారత జట్టు ఓటమి పాలవడంతో విమర్శకులకు అవకాశం దొరికినట్లయింది. మ్యాచ్ ఆరంభంలో భారత బ్యాట్స్మెన్ మొదట విఫలం కావడంతో అప్పటికే దక్షిణాఫ్రికాకు ఆత్మవిశ్వాసం పెరిగిపోయింది. అదే ఆత్మవిశ్వాసంతో వారి ముందు ఉంచిన స్వల్ప లక్ష్యాన్ని ఆడుతూ పాడుతూ ఛేదించారు. దీంతో ఇప్పుడు మూడో టీ20 మ్యాచ్ కోసం భారత జట్టు గెలిపే లక్ష్యంగా పావులు కదుపుతోంది. ఇదిలా ఉండగా కొంతమంది మాజీ క్రికెటర్లు, క్రికెట్ విశ్లేషకులు టీమిండియా ఎంపిక ఎలా ఉండాలి అనే విషయంపై స్పష్టత ఇస్తున్నారు. రెండో టీ20లో భారత ఓపెనింగ్ జోడీ విఫలం కావడంతో ఆ భారం మిగతా బ్యాట్స్మెన్ పైన పడింది. వారిలో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, రింకు సింగ్ మినహాయిస్తే మిగతా ఎవరూ ఆకట్టుకోలేకపోయారు. ఈ క్రమంలోనే భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ టీమిండియాలో ఖచ్చితంగా ఎంపిక చేయాల్సిన ఇద్దరు ఆటగాళ్ల గురించి చెప్పుకొచ్చాడు. వీరేంద్ర సెహ్వాగ్ మాట్లాడుతూ ఏమన్నాడంటే, దక్షిణాఫ్రికాతో జరిగిన టీ20లో ఓపెనర్లు ఇద్దరు డకౌట్ కావడంతో భారత బ్యాటింగ్ ఆర్డర్ మొత్తం బేజారైపోయింది. మిడిల్ ఆర్డర్లో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, రింకు సింగ్ ఆడకుంటే భారత జట్టు పరిస్థితి మరోలా ఉండేది. మూడో టీ20లో భారత జట్టు గెలవాలంటే మొదటిగా బ్యాటింగ్ను బలోపేతం చేయాలి. అలా జరగాలంటే టీమిండియా టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ శ్రేయస్ అయ్యర్ను వెంటనే జట్టులోకి తీసుకోవాలి. అతడు సీనియారిటీ కూడా జట్టుకు ఉపయోగపడుతుంది. ఇక బౌలింగ్ విషయంలో రవి బిష్ణోయ్ లేకుండా భారత జట్టు బరిలోకి దిగడం కంటే పెద్ద పొరపాటు మరొకటి ఉండదు. మూడో టీ20కి అతడు లేకుండా బరిలోకి దిగకూడదు. ఈ రెండు మార్పులు చేసి మూడో టీ20 కోసం సిద్ధపడితే భారత జట్టు గెలుస్తుంది, లేదంటే లేదు అని అన్నాడు. మరి సెహ్వాగ్ ప్రతిపాదనపై మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.